ఓం నమో భగవతే వాసుదేవాయ. మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట బేబీ ఇడ్లీల పైన పోసుకునే చట్నీ ఎలా చేయాలో చూపెడతాను. పల్లీలు 50 గ్రాములు వేయించి పెట్టుకోవాలి. పుట్నాలు 50 గ్రాములు, తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ 3 టీ స్పూన్ల ఆయిల్. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఈ స్పూన్తో 3 టీ స్పూన్ల, ఈ స్పూన్ 1 స్పూన్ అవుతుందని ఈ స్పూన్తో 1 స్పూన్ ఆయిల్. నాలుగు వెల్లుల్లిపాయలు వచ్చి పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి 2 ముక్కలుగా చేసుకోవాలి. 2 చింతపండు రెక్కలు. ఉప్పు నేను ఎప్పుడు ఈ స్పూన్తో బోడగా వేస్తే అరతులం అవుతుందని చెప్పాను కదా, 1 అరతులం ఉప్పు. పసుపు లైట్గా వేసుకోవాలన్నమాట. పసుపు. పొయ్యి వెలిగించాను, గిన్నె పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే ఈ ఆయిల్లో పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలి. వేయించి ఇట్లా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు, పొయ్యి బంద్ చేసి కొద్దిగా ఎక్కువ కాదు, కొంచెం లైట్గా పసుపు వేయాలి. బాగుంటుంది అన్నమాట దీంట్లోకి. ఇంత ఎక్కువ పసుపు కొంచెం. ఇప్పుడు గ్రైండర్ గిన్నెలో అన్నీ వేసుకోవాలి. పల్లీలు, పుట్నాలు, చింతపండు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ వేసుకొని గ్రైండింగ్ చేసుకోవాలి సన్నగా. ఇలా దంగిన తర్వాత వాటర్ చాలా పోసుకోవాలి, పలుసగా వేసుకోవాలి ఈ చట్నీ. అంటే 1 గ్లాస్ పోసాను, మళ్ళీ 1/2 గ్లాస్ పడుతున్నాయి అన్నమాట నీళ్ళు. ఇలా పలుసగా ఉండాలి చట్నీ. 1/2 లీటర్ ఇంకా కొద్దిగా. ఇప్పుడు ఈ తాలింపులు కలుపుకోవాలి. ఉప్పు సరి చూసుకోండి, అంటే ఇలా చూసుకొని పడితే కొద్దిగా వేసుకోవచ్చు, లేకపోతే ఎందుకంటే ఈ చట్నీలో ఊరికైనా ఉప్పు ఎక్కువ అవుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా చిన్నగా వేసుకోవాలి. బేబీ ఇడ్లీలు అంటే పెద్ద అయినా కూడా ఓకే, ఇట్లా చిన్నగా వేసుకుంటే ఈ చట్నీకి బాగా అనిపిస్తాయి అన్నమాట చూడడానికి. ఇప్పుడు ఇట్లా ఒక ప్లేట్లో ఇడ్లీ పెట్టుకొని ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకొని ఇలా స్పూన్తో ఇలా చట్నీతో చట్నీతో తింటే చాలా సూపర్గా ఉంటుంది ఈ చట్నీ. ఇదొక టేస్ట్ అనమాట. ఇలా పోసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అంటే ఇడ్లీలు చిన్నగా ఉండాలని లేదు, ఉంటే బాగా అనిపిస్తాయి. నేను చిన్న బేబీ ఇడ్లీ అని చూపెట్టాను, పెద్దగా ఉన్నా పర్వాలేదని. ఇలా చట్నీ ఇలా పోసుకొని తింటే చాలా బాగుంటాయి. టేస్ట్ బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఈ బేబీ ఇడ్లీ చట్నీ చేయడం చూపెట్టడం మీకు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఈ వీడియో 2026 ఏప్రిల్ 18న
చేసి చూపెట్టాను అనమాట.